అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బాలీవుడ్లో నవ్వుల జాతర సృష్టించిన హౌస్ఫుల్ ఫ్రాంచైజీ నుంచి తాజాగా మరో చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి 4 చిత్రాలు రాగా తాజాగా 5వ చిత్రం ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తుంది. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ముఖ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తూ ఉండగా తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించాడు. నడియాడ్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాజిద్ నడియాడ్వాలా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం జూన్ 6న ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాపై ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలుసుకుందాం అనుకున్నాడు నటుడు అక్షయ్ కుమార్. ఇందులో భాగంగా ఒక థియేటర్ దగ్గరికి మాస్క్ తో వెళ్లిన అక్షయ్ కుమార్ అక్కడ సినిమా చూసిన తర్వాత థియేటర్ బయటకు వచ్చిన ప్రేక్షకులను రివ్యూ అడిగాడు. కొందరు ఈ సినిమా బాగుందని చెప్పగా మరికొందరు ఈ మూవీ యావరేజ్ అంటూ రివ్యూ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను అక్షయ్ తాజాగా ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. ఇండస్ట్రీకి వారసుల రాక కొత్తేమీ కాదు. ఇక ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం నుంచి మరో యువ నటుడు తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టేందుకు రెడీ అయ్యాడు. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ త్వరలో హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. వైజయంతి ఆర్ట్స్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై RX100 మంగళవారం లాంటి సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ డెబ్యూ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథా ప్రాజెక్ట్ ని మహేష్ బాబు స్వయంగా పర్యవేక్షించాలని టాలీవుడ్ టాక్. బాబాయ్ అండతో అబ్బాయి సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతుండగా ఈ సినిమా పెద్ద విజయం సాధించడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సారా అర్జున్ అనుకుంటున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం జయకృష్ణ ఫోటోషూట్ కూడా పూర్తయిందని టాక్. ఈ భారీ లాంచ్ కి రంగం సిద్ధమవుతుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించడంతో మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రాబోతున్న సినిమా రాజాసాబ్. ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజాసాబ్ టీజర్ను జూన్ 16న విడుదల చేస్తామని డైరెక్టర్ మారుతి ప్రకటించారు. మచిలీపట్నం మంగినపూడిలో నిర్వహిస్తున్న మసులా బీచ్ ఫెస్ట్లో పాల్గొన్న మారుతి ప్రభాస్ ఫ్యాన్స్ కోసం టీజర్ అప్డేట్ ఇచ్చారు. ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే దానికంటే 1% ఎక్కువే ఇస్తానని హామీ ఇచ్చారు. రాజులకే రాజు, ప్రభాస్ రాజు అంటూ కొనియాడారు. అనంతరం బీచ్ ఫెస్ట్ గురించి మాట్లాడుతూ మసులా బీచ్ ఫెస్ట్ గొప్ప కార్యక్రమం అని మారుతి కొనియాడారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన తాను ఇలాంటి బీచ్ ఫెస్టివల్ను ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఫెస్ట్కు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. చిన్నతనంలో ఈ బీచ్ వద్దే ఆటలు ఆడేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. మంగినపూడి బీచ్ను అభివృద్ధి చేస్తే పర్యాటకంగా చాలా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఫస్ట్ టైం ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాను. ఇంతవరకు అసలు ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే నేను కాదు, నా పని మాట్లాడాలని చెప్పి నేను ఇదయ్యాను. మీ ఫ్యాన్స్ మీరు నా దగ్గర నుంచి, ఆయన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు ఎక్స్పెక్ట్ చేసేదానికంటే 1% ఎక్కువ ఇస్తాను, అందులో డౌటే లేదు. మీరు 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 మీ మాటలు కానీ యాక్చువల్గా అంటే మీరు ఆయన పట్ల చూపించే ప్రేమ డెఫినెట్గా నా ప్రేమ ఏంటో కూడా మీరు చూస్తారు. జూన్ 16th టీజర్ లాంచ్ చేస్తున్నాము. డెఫినెట్గా రాజులకే రాజు, ప్రభాస్ రాజు. యూ సీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. తమిళ నటుడు కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో సర్దార్ ఒకటి. PS మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాకు తాజాగా సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. PS మిత్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా మాలవిక మోహనన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా సాలిడ్ అప్డేట్ ను పంచుకుంది. ఈ సినిమా షూటింగ్ తాజాగా కంప్లీట్ చేసుకున్నట్లు కార్తీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. థాయిలాండ్లోని హావాహిన్ ఎయిర్పోర్ట్లో చిత్ర యూనిట్తో కేక్ కట్ చేస్తూ సర్దార్ 2 షూటింగ్ పూర్తయినట్లు తెలిపాడు. సర్దార్ 2 సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. పార్ట్ 1 కు జీవి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడిగా పనిచేయగా సీక్వెల్ కు యువన్ శంకర్ రాజాను తీసుకోవడం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. అంతేకాకుండా ఈ సీక్వెల్లో స్టార్ నటుడు SJ సూర్య కీలక పాత్రలో నటించబోతున్నారు. సర్దార్ 2 చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు. తెలుగు మూవీ
లవర్స్ ఐమాక్స్ ఫార్మాట్ కి దూరమై దాదాపు 10 ఏళ్లు గడుస్తున్న విషయం తెలుస్తుంది. ఇంతకుముందు ఐమాక్స్ ఫార్మాట్ ప్రసాద్ మల్టీప్లెక్స్లలో ఉండగా దాని నిర్వహణ ఖర్చులు ఎక్కువ అవడంతో దానిని తొలగించి ఆ స్థానంలో PCX ను తీసుకొచ్చారు ప్రసాద్ నిర్వాహకులు. అయితే హాలీవుడ్ సినిమాలతో పాటు మన దగ్గర వచ్చిన పలు ఇండియన్ సినిమాలను ఐమాక్స్ ఫార్మాట్ లో చూద్దామనుకుంటే అభిమానులకు నిరాశ ఎదురయ్యేది. అయితే తాజాగా మూవీ లవర్స్ కి గుడ్ న్యూస్ చెబుతూ మళ్లీ హైదరాబాద్ లో ఐమాక్స్ ఫార్మాట్ రాబోతోంది. ప్రముఖ నిర్మాత ఏషియన్ సినిమాస్ అధిపతి సునీల్ నారంగ్ ఒక కొత్త ఐమాక్స్ థియేటర్ను హైదరాబాద్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఐమాక్స్ థియేటర్ను హకీంపేటలో నిర్మిస్తున్నట్లు, మరో 2 ఏళ్లలో ఇది అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ వార్త తెలుగు సినీ ప్రేక్షకులను కొత్త ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు ఈ వార్త మహేష్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు SS రాజమౌళి కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. SSME 29 అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్టు మరో ఏడాదికి కానీ విడుదల అయ్యేలా లేదు. అయితే ఈ సినిమా వచ్చేలోపు ఐమాక్స్ ఫార్మాట్ హైదరాబాద్ లో అందుబాటులోకి వస్తే సినిమాను ఐమాక్స్ స్క్రీన్ పై చూడవచ్చని మహేష్ అభిమానులు ఆశపడుతున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ స్టైలే వేరు. ఆయన ఏం చేసినా అది స్టైలే. పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో అవ్వడు, సెట్ చేస్తాడు. పవన్ సినిమాలలో ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి వస్తే చాలా స్టైలిష్గా వచ్చేవారు. కానీ రాజకీయ క్షేత్రంలోకి వచ్చాక జనసేనాని వైట్ అండ్ వైట్తో కనిపిస్తూ ఉన్నారు. అసలు ఈ మధ్య పవన్ కళ్యాణ్ని షర్ట్ ప్యాంట్లో చూసిందే లేదు. కానీ ఆయన విజయవాడలో ఒక సెలూన్ ఓపెనింగ్కి రాగా ఆ సమయంలో పాత స్టైల్ని అభిమానులకి గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ స్కై బ్లూ కలర్ టీషర్ట్, బ్లాక్ షర్ట్, ఫుల్ టైట్ షూస్, ప్రత్యేకమైన హెయిర్ స్టైల్తో కనిపించారు. డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ తొలిసారి ఇలా ట్రెండీ లుక్ లో కనిపించడంతో అభిమానుల ఆనందం అంతా ఇంత కాదు. సినిమాలో హీరోగా కనిపించేటప్పుడు కూడా ఇంతగా కనిపించలేదేమో అన్నంతగా పవన్ లుక్ చూసిన వారు ముక్కున వేలేసుకున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు కూడా పాల్గొన్నారు. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ షాకింగ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు సునీల్ నారంగ్ ప్రకటించారు. తనకు సంబంధం లేకుండా తన పేరుతో పబ్లిక్ స్టేట్మెంట్లు ఇస్తున్నారని ఆరోపించారు. సినీ పరిశ్రమ నుంచి ఏదైనా పబ్లిక్ స్టేట్మెంట్ కానీ, ఇంటర్వ్యూ కానీ, ప్రెస్ మీట్ కానీ నిర్వహిస్తే తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వడం లేదని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇక మీదట ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి అనుకోవడం లేదని, తన ఇన్వాల్వ్మెంట్ లేని విషయాల్లో మాట పడాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా కొనసాగలేనని, తనకు అవగాహన లేకుండా, తన ప్రమేయం లేకుండా ఇచ్చే స్టేట్మెంట్ల వల్ల తన పేరు పోగొట్టుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. కేవలం ఈ కారణంతోనే తాను అధ్యక్షుడిగా రాజీనామా చేస్తున్నానని ఆయన వెల్లడించారు. దీంతో తక్షణమే ఆ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొంటూ ఓ లేఖను విడుదల చేశారు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప విడుదలకు సిద్ధమవుతుంది. డాక్టర్ ఎం మోహన్ బాబుతో పాటుగా ఈ చిత్రంలో విష్ణు మంచు, ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, ముఖేష్ రిషి, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రల్లో నటించారు. అవా ఎంటర్టైన్మెంట్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై డాక్టర్ మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. జూన్ 27వ తేదీన ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన టీం జూన్ 7న గుంటూరులో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మార్కో విజయం తర్వాత క్యూబ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత షరీఫ్ మహ్మద్ తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా కట్టలను అనౌన్స్ చేశారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న హై యాక్షన్ థ్రిల్లర్. ప్రముఖ నటుడు యాంటోనిన్ వర్గీస్ హీరోగా నటిస్తున్నారు. పౌల్ జార్జ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో సునీల్ నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. సునీల్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీకి కాంతారా 2 ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సంచలనంగా మారింది. వర్షంలో తడిచిన పేపే చుట్టూ పడి ఉన్న మృతదేహాలు, ఏనుగు దంతాల మధ్య నిలబడి ఉండటం కథలో ఉండబోయే వైలెన్స్ సూచిస్తోంది. మంచు అనే పేరు చెప్పగానే ప్రస్తుతానికి కన్నప్ప సినిమా లేదంటే వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న గొడవలు గుర్తొస్తాయి. ఇప్పటికైతే ఏం జరగట్లేదు. మంచు విష్ణు తను హీరోగా నటించి భారీ బడ్జెట్తో నిర్మించిన కన్నప్పని ప్రమోట్ చేసుకుంటున్నాడు. మరోవైపు మనోజ్ కూడా తన సినిమాలు తాను చేసుకుంటున్నాడు. ఈ గొడవలో ఎక్కడా కనిపించని మంచులక్ష్మి తాజాగా ఓ ప్రెస్ మీట్లో ప్రత్యక్షమైంది. తాను కన్నప్ప చిత్రంలో నటించకపోవడానికి గల కారణాన్ని బయటపెట్టింది. నన్నెందుకు ఈ సినిమాలో తీసుకోలేదో మీరు విష్ణుని అడగాలి. నేను నటిస్తే ఈ సినిమాలో నటించిన వారు ఎవరూ కనిపించరు. ఇందులో నేను చేయగలిగే పాత్ర లేకపోవడం తోనే విష్ణు నాకు అవకాశం ఇవ్వలేదు. ఒకవేళ నేను చేయగలిగే పాత్ర ఉంటే ఇచ్చి ఉండేవాడేమో. మేమంతా కలిసి అన్ని చిత్రాల్లో నటిస్తే అది ఫ్యామిలీ సినిమా అవుతుంది అని మంచులక్ష్మి చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో ఆర్ఎస్ ప్రసన్న రూపొందించిన సినిమా సితారే జమీన్ పర్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమీర్ ఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం అంటే తనకెంతో ఇష్టమన్నారు. అవకాశం వస్తే తప్పకుండా ఆయనతో సినిమా చేస్తానని అన్నారు. దర్శకుడు మణిరత్నంకు నేను వీరాభిమానిని. ఆయనతో వర్క్ చేయాలని ఎంతో కాలం నుంచి అనుకుంటున్నా. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఆయన కలిశాము. ఆయన ఇంటికి కూడా వెళ్ళాను. మేమిద్దరం ఎన్నో విషయాల గురించి చర్చించుకున్నాం. మా కాంబినేషన్ లో లజో అనే సినిమా కూడా ఫిక్స్ చేశాం. అన్ని అనుకున్నట్టే జరిగితే అది ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కాకపోతే అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికీ ఆయన అంటే అభిమానం అలాగే ఉంది. ఆయన వర్కింగ్ స్టైల్ నాకెంతో నచ్చుతుంది. తప్పకుండా ఏదో ఒక రోజు ఆయనతో కలిసి వర్క్ చేయాలి అనుకుంటున్నా అని అమీర్ ఖాన్ తెలిపారు. దర్శకుడు గోపీచంద్ మలనేని దర్శకత్వంలో బాలయ్య తన తదుపరి సినిమాను చేయనున్నాడు. NBK 111తో రాబోతున్న ఈ ప్రాజెక్టును వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు దీనిని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గోపీచంద్ మలనేని తాజాగా ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి వర్క్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం కానుంది అని గోపీచంద్ పేర్కొన్నాడు. ప్రముఖ తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం వేకువజామున నిర్వహించే సుప్రభాత సేవలో ఆమె తన భర్త నికోలై సచ్దేవ్తో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన ఈ దంపతులు సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. తమ మొక్కులను చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సినిమాల విషయానికి వస్తే వరలక్ష్మి ప్రస్తుతం కూర్మ నాయకి అనే సినిమాలో నటిస్తుంది. పాన్ ఇండియా వైడ్గా ఈ సినిమా విడుదల కాబోతుంది. శేఖర్ కమల దర్శకత్వంలో తమిళ నటుడు ధనుష్, టాలీవుడ్ నటుడు నాగార్జున, రష్మిక మందన ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కుబేరా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మల్టీలింగ్వల్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 20, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమా విజయవంతం కావాలని చిత్ర నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలుసుకున్నారు. సినిమా విజయం కోసం ఆయన ఆశీస్సులు కోరగా చిరంజీవి గారు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. టాలీవుడ్ నటుడు నితిన్ కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుస్తున్నాయి. ఇటీవల వచ్చిన రాబిన్హుడ్ చిత్రం కూడా ఆశించిన విజయం అందుకోలేదు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ప్రస్తుతం తమ్ముడు అనే సినిమాలో నటిస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో కాంతార నటి సప్తమి గౌడ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. సప్తమి బర్త్డే కావడంతో ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టులను పంచుకున్నారు. ఈ ఫోటో చూస్తుంటే ట్రైబల్ యువతిగా సప్తమి కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు తమ్ముడు సినిమా మొదలై 2 నెలలవుతున్నా ఇప్పటివరకు పెద్దగా అప్డేట్స్ రాలేదు. కేవలం 2 గ్లిమ్స్ ను మాత్రమే విడుదల చేశారు. మొదట ఈ చిత్రాన్ని 2025 జూలై 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసింది. అయితే విజయ్ దేవరకొండ కింగ్డమ్ కారణంగా విడుదల వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జూలై 25న తమ్ముడు సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ అఖండ తాండవం మొదలైంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ 2 నుంచి తాజాగా అప్డేట్ అందించారు. జూన్ 9న సాయంత్రం 6:03 టీజర్ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మూవీలో సంయుక్త మేనన్, ఆదిపిని శెట్టి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నారు. 2021లో విడుదలైన అఖండ చిత్రానికి సీక్వెల్ గా పార్ట్ 2ను తెరకెక్కించారు. ఈ ఏడాది దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ సినీ పరిశ్రమలోని బంధుప్రీతి సినిమా ప్రాజెక్టుల బడ్జెట్లపై దాని ప్రభావం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన సినిమాలు ఆశించినంతగా ఆడినప్పుడు కెరీర్లో ఎదుర్కొన్న ఎదురుదెబ్బల గురించి, నిర్మాతలు తన ఫోన్లకు కూడా స్పందించని పరిస్థితుల గురించి ఆయన మనసు విప్పి మాట్లాడారు. సినిమా పరిశ్రమ పూర్తిగా వ్యాపార ధోరణితో నడుస్తుందని, నటీనటుల ఎంపిక కూడా వారు ఎంతవరకు ఆర్థికంగా లాభాలు తెచ్చిపెడతారనే దానిపైనే ఆధారపడి ఉంటుందని అభిషేక్ స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో బంధుప్రీతి ఎలా పనిచేస్తుందో వివరిస్తూ తాను కూడా కీర్తి ప్రతిష్టల
అవతలి వైపున ఉన్నానని, తన సినిమాలు మార్కెట్లో సరిగ్గా ఆడకపోవడం వల్ల లెక్కలేనన్ని సినిమా అవకాశాలు కోల్పోయానని తెలిపారు. పరిశ్రమలో నాకు చాలా మంది స్నేహితులున్నారు. వారు ప్రముఖ నటుల పిల్లలే అయినప్పటికీ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. వారికి సరైన అవకాశాలు కూడా రాలేదు. మీకు అవకాశం లభించిందంటే దాని వెనుక ఖచ్చితంగా ఒక ఆచరణాత్మక కారణం ఉంటుందని నేను సవినయంగా చెబుతున్నాను అని అభిషేక్ అన్నారు. గత కొద్ది రోజులుగా అమీర్ ఖాన్ సరైన సక్సెస్ సాధించగా ఇబ్బందులు పడుతున్నాడు. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చద్దా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఇప్పుడు సితారే జమీన్ పర్ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. గత కొద్ది రోజులుగా ఆ మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ముంబై వీధుల్లో వడాపావ్ అమ్మాడు ఈ స్టార్ హీరో. సితారే జమీన్ పర్లో అమీర్ ఖాన్, జెనీలియా దేశ్ముఖ్ తదితరులు నటించారు. అమీర్ ఖాన్ స్వయంగా ఈ సినిమాను నిర్మించడంతో కాస్త ఎక్కువ బాధ్యతలు తీసుకున్నా ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 20న విడుదల కానుంది. సితారే జమీన్ పర్ సినిమా ఛాంపియన్స్ సినిమాకి రీమేక్ అని తెలుస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందు అమీర్ ఖాన్ తన స్నేహితులను పిలిచి పార్టీ ఇచ్చారు. రణబీర్ కపూర్, సచిన్ టెండూల్కర్ తదితరులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఇక ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ నెక్స్ట్ తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్తో కలిసి సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. అంతేకాదు ఇది ఒక సూపర్ హీరో కథాంశంతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్న ఈ ప్రాజెక్టు 2026లో ప్రారంభం కానుంది. అమీర్ ఖాన్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. టాలీవుడ్ యువ కథానాయకుడు అఖిల్ అఖినేని తన ప్రియురాలు జైనబ్ రౌజీతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వివాహం జూన్ 6, 2025న హైదరాబాద్లోని నాగార్జున ఇంట్లో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. జైనబ్తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న అఖిల్ పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. నాగార్జున, నాగచైతన్య తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా నవదంపతుల ఫోటోలు షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేశాయి. అయితే ఈ పెళ్లికి సమంత కూడా వచ్చిందన్న వార్త నెట్టింట వైరల్ అవుతుంది. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత కూడా అఖిల్, సమంత మధ్య మంచి స్నేహ బంధం నడిచింది. ముఖ్యంగా సమంత ప్రతి పుట్టినరోజుకి అఖిల్ విష్ చేస్తూ ఉంటాడు. అలానే సమంత కూడా అఖిల్ ప్రతి పుట్టినరోజుకి విష్ చేస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఒకరి పోస్టులు ఒకరు కొన్నిసార్లు లైక్ చేసుకోవడం మనం చూడవచ్చు. ఇలా వారిద్దరి మధ్య మంచి సత్సంబంధం ఉంది కాబట్టి అఖిల్ పెళ్లికి సమంత వచ్చిందని సమంత కార్ పార్కింగ్ ఏరియాలో నడుస్తున్న వీడియోని చూపిస్తూ తెగ షేర్ చేస్తున్నారు. అయితే సమంత ఎక్కడో బయటకు వెళ్ళినప్పుడు వీడియోని అఖిల్ పెళ్లికి జత చేసి దాన్ని సోషల్ మీడియాలో పేజ్లలో తెగ షేర్ చేస్తున్నారు. సమంత అఖిల్ పెళ్లికి రాలేదని, అదంతా ఫేక్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు జానీ లివర్ కుమార్తె నటి జామీ లివర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీలో పలు సినిమాలు చేసిన జామీ గత ఏడాది అల్లరి నరేష్ నటించిన ఆ ఒకటి అడక్కు చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. అయితే తన బాల్యంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను గురించి తాజాగా గుర్తు చేసుకుంది జామీ. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జామీ సంచలన విషయాలను వెల్లడించింది. నాకు 10 ఏళ్లున్నప్పుడు స్కూల్ అయిపోగానే కారులో కూర్చున్నాను. తన సోదరుడు జెస్సీ కోసం డ్రైవర్ బయట ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలో ఒక వ్యక్తి కారు దగ్గరకు వచ్చి తనను చూస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. కారు డోర్ తీసి లోపలికి వస్తే తన పరిస్థితి ఏంటనే భయంతో వణికిపోయాను. వెంటనే కార్ డోర్ లాక్ చేసి ఆ వ్యక్తిని చూడనట్లే ఉన్నానని, దాంతో అతడు కాసేపటికి వెళ్లిపోయాడని జామీ తెలిపింది. అంతేకాకుండా తన స్కూల్ బస్ డ్రైవర్ కూడా తమతో మర్యాదగా ప్రవర్తించేవాడు కాదని, ఎప్పుడు ఏదో ఒక విధంగా తాకాలని చూసేవాడని జామీ వివరించారు. ఇదంతా ఒక పీడకలలా మర్చిపోవాలి అనుకునేదాన్ని. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన వ్యక్తి ఇలా నీచంగా ఆలోచిస్తే ఏమనాలి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు తనపై తీవ్ర ప్రభావం చూపాయని, అందుకే అబ్బాయిలను తన జీవితంలోకి ఇన్వైట్ చేయాలంటే భయమేస్తుందని జామీ తెలిపారు. అయితే తనకు 20 ఏళ్లు ఉన్నప్పుడు కేవలం ఒక్కరిని మాత్రమే డేటింగ్ చేశానని పేర్కొన్నారు. తనకు జరిగిన ఈ అనుభవాలను తన తల్లి సుజాతకు గాని, తండ్రి జానీ లివర్ కు గాని చెప్పుకోలేదని జామీ లివర్ వెల్లడించారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.